ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే ఎప్పుడు అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో ఇద్దరు యాదవులు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ ఇద్దరు యాదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ఎదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమేం చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకు ఏం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్లో నీలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని. ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతుంది, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది. ఈ సినిమాలో మీ సిద్ధు అంటే ఒక ఇద్దరు ఎదవలకి ముందు మైక్ ఇచ్చేస్తారు అన్నారు కదా. అంటే ఎక్కడ అంటే జర్నలిస్టా లేకపోతే ఎవరు ఎక్కడ అంటున్నారు అది ట్రోలర్స్ అండి. ట్రోలర్స్. ట్రోలర్స్ ని కూడా ఇప్పుడు ఏం లేదు, నేను ట్రోలర్ ఎదవా అంటే ఏంటి సార్ మీరు ట్రోలర్స్ ని ఎదవలు అంటున్నారని అయితే నువ్వు ట్రోలర్ అని నేను అడుగుతాను. మీరు ఏ పనికిరాని ట్రోలర్గా ఉంటే మీరు సీరియస్గా తీసుకోండి, లేకపోతే మీరు లైట్గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎదవలు ఎవరు లేరు కదా. ఐ కార్డు చూపించండి ఒకసారి. లేరండి, ఎదవలు లేరండి. సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్.